నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. పేదల జీవన ప్రమాణాలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు స్పష్టం. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మధ్య సరదా సంభాషణ. అధికారులు తీరు మార్చుకోకుంటే షాక్ ట్రీట్మెంట్ తప్పదని హెచ్చరిక. తూర్పు పశ్చిమలో అట్టహాసంగా పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, టీడీపీ నేతలు. నీట్ పరీక్షల నిర్వహణ వైఫల్యంపై ఈ నెల 4న విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. పెనుమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయలతో పాటు 3,000 రూపాయల ఏరియర్స్ ను కలిపి 7,000 అందించారు. ఎస్టీ కాలనీలో రాముల కుటుంబంలోని ముగ్గురికి పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కొంతమంది పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారని, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు చంద్రబాబుతో ఉన్నారు. సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను 2 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది కట్టేసింది సార్. మన పార్టీ తరఫునే మనకే ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా. మీరు సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలే వాళ్ళు కట్టిద్దాం. ఓకే ఎస్ సార్. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను. కట్టి మీకు ఎట్లా చేయాలని చేస్తాను, అన్నాళ్ళు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడికి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 ప్లస్ 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటాం గవర్నమెంట్. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. పెనుమాకలో పెన్షన్ల పంపిణీ చేసిన అనంతరం మసీద్ సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాల పెంపుపై శ్రద్ధ పెట్టి ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదన్న సచివాలయ ఉద్యోగులు నేడు వాళ్ల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలని సీఎం కోరారు. ఈ రోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈ రోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2,595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి
1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ను అందించారు. అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని, రాష్ట్రాభివృద్ది ఆయనతోనే సాధ్యమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని, గత ప్రభుత్వంలా లబ్దిదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయమని నసీర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక పండగలాగా సంక్రాంతి మరొకసారి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరు ఆలోచించినటువంటి విధంగా చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి పేదవాడికి సామాజిక భద్రతకు భరోసా ఇస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 7,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పెన్షన్దారులందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి కొంతమంది 3,000 ఇస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తూ తన మేనిఫెస్టోని బైబిల్ అని, గ్రంథం అని, ఖురాన్ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే చెప్పినటువంటి మాట ప్రకారం 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు. పెనుమాకలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబుల మధ్య సరదా సంభాషణ జరిగింది. గతంలో పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఇంకా అధికారులు పరదాలు కడుతున్నారని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించగా, అధికారులు ఇప్పటికైనా మారాలని, లేకుంటే షాక్ ట్రీట్మెంట్ తప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనలో 1995 నాటి సీఎంను చూస్తారని, తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదంటూ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నిదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95. పశ్చిమ నియోజకవర్గంలో సంక్షేమ పండుగ ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారులకు ఈ రోజు ఒక పెద్ద పండుగ అని అన్నారు. 3 నెలల పెంపు కలిపి ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా పయనిస్తామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు పెన్షన్లు పెంచి గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పెంచిన 1000 రూపాయల్ని ఏక మొత్తంలో ఒకేసారి పెంచి ఈ రోజు 4,000 రూపాయలుగా అది పెంచడం వల్ల, అలాగే ఒంటరి మహిళలకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం, వికలాంగులకి 5,000 నుంచి 10,000, 15,000 ఇంకా అవసరమైన వాళ్ళకు కూడా పెంచడం అనేది నిజంగా శుభపరిణామం. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు కేవలం మాట ఇచ్చాను కాబట్టి మా పేద ప్రజలకి, మా అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం కోసం ఇంత అప్పులో ఉన్నా కూడా కేవలం గుంటూరు కోసమే 40 కోట్లు వెచ్చించి ఈ రోజు పెన్షన్ ని పంపిణీ చేయడం జరిగింది. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 4న దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరగనుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ స్కూల్స్ నుంచి కళాశాలల వరకు బంద్ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సిపిఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, పీడీఎస్ఓ, ఏఎస్ఏ విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు.
ప్రజాస్వామ్య అణిచివేత విధానాలకు కేంద్రం పాల్పడుతుందని, కేంద్రం నిర్వహించే పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుందో ఆ నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ అవకతవకలు జరిగినాయి. దాన్ని వెంటనే రీ ఎగ్జామ్ పెట్టాలి, అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. దేశ ప్రధానమంత్రి గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే ఎన్టీఏని రద్దు చేయాలి, అదేవిధంగా ఏదైతే అవకతవకలు జరిగినాయో దాన్ని తక్షణమే మీరు మీడియా మిత్రులతో మాట్లాడి ఏమేమి జరిగినో మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగేటటువంటి జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే ఐక్యవేదిగా విద్యార్థి సంఘాలన్నిటి కూడా కలిసి బంద్ని ప్రకటించాయో దాన్ని పెద్ద ఎత్తున ఘన విజయం సాధించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గుంటూరు నగరంలో రేపు ఎల్లుండి త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా ఎక్కడా త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మెయిన్ పంపింగ్ లైన్ల మీద గుర్తించిన లీకులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడం జరుగుతుందని ప్రజలు గమనించి సహకరించాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 37వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నానితో పాటు పార్టీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, వజ్జా సూర్యం, రామకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రామలక్ష్మణులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ప్రజాపాలనతో ముందుకు సాగుతున్నారని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒంటరి మహిళలకి, వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లో భాగంగా ఈ రోజున 3,000 నుంచి 4,000 పెంచి, దానితో పాటు ఎన్నికల హామీలో 3 నెలలు వెనక్కి నుంచి ఇస్తున్నది కూడా కలిపి 7,000 రూపాయలు ఇవాళ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ 37 డివిజన్లో ఇక్కడ సచివాలయం సిబ్బంది అట్లాగే వారందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి ఈరోజు వాళ్ళ పెన్షన్ అందజేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా సుఖంగా, ఆనందంగా పెన్షన్ తీసుకున్నారు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం చూసాం మనం 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ వార్డులో సీఎం చంద్రబాబు ఫ్లెక్స్ కు పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ డివిజన్ నాయకులు గంటా మౌలిక, గంటా పెద్దబ్బాయి, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు 3 నెలల ఎరియర్లను కూడా ఇంటి వద్దనే ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని గంటా మౌలిక అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి మూల కారణమైన మన సీఎం చంద్రబాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం అనేది ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన చంద్రబాబు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల లాగా మాటలు ఇచ్చి తప్పడం కాకుండా మేము చెప్పిన మాట నెరవేర్చుకునే ప్రభుత్వం కానీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అని నిరూపించుకుంటూ ప్రభుత్వం ఫామ్ అయిన మొదటి నెలలోనే 1వ తారీఖు పొద్దున్నే 10 కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిపోయింది. అండ్ శాలరీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా టైంకి ఫుల్ శాలరీ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. రేషన్ షాప్ల ద్వారా రేషన్ ఇచ్చే పాత పద్ధతినే ప్రభుత్వం అనుసరించాలని గట్టపురి కన్స్యూమర్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చదలవాడ హరిబాబు సూచించారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం ద్వారా దళారీ వ్యవస్థ పెరిగిపోతుందని అన్నారు. అదేవిధంగా ప్రజలు రేషన్ బియ్యాన్ని అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ బియ్యంలో అన్ని ప్రోటీన్స్ ఉంటాయని హరిబాబు స్పష్టం చేశారు. ఈ పీడియు వాళ్ళని తీసివేసి ఇదివరకు ఎవరైతే రేషన్ షాపులు నడిపారో వాళ్ళకే ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఈ మధ్యన ఉన్న ఈ పీడియు వ్యవస్థ వాళ్ళు దళారులు, అందుకని ఈ దళారీ వ్యవస్థను తీసివేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే మినిస్టర్ గారిని కలిసి కూడా
మీకు నేను చెప్పిన విషయాలని కూడా వీటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలించి సిఐడి ద్వారా ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద పనిష్మెంట్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన కూడా అధికారులను చేసిన తప్పిదాలని క్షమించకూడదని చెప్పని తెలియజేస్తున్నాను. ఈ పీడిఎస్ రైస్ ఉన్నాయి చూసారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వస్తున్న రైసు, అవి ఫోర్టిఫైడ్ రైసు. రక్తహీనత, ఫ్లోరైడ్ ఇవన్నీ కూడా 13 విటమిన్ 12 ఇవన్నీ కూడా దానికి జత చేసి వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీరు అమ్ముకోకుండా రేషన్ తీసుకోవాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై నెలను డెంగ్యూ వ్యతిరేక మాసంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డెంగ్యూకి నివారణే ఉత్తమ రక్షణ అని, పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. డెంగ్యూని వ్యాపింపచేసే ఏడిస్ ఈజిప్ట్ దోమ ఫ్రెష్ వాటర్లో గుడ్లు పెడుతుందని, దీనిని టైగర్ మస్కిటో అని కూడా అంటారని తెలిపారు. ఇది కేవలం తెల్లవారుజామునే కుడుతుందని, కనుక నీటి నిల్వలైన ఇళ్లలోని నీటి తొట్టెలు, కొబ్బరి చిప్పలు, త్రాగి పడేసిన టీ కప్పులు, రోళ్లు, పాత టైర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పూల కుండీలు, వాటర్ కూలర్లు, వీటిలో నిల్వ ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, సాయంత్రం వేప పొగ వేయడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం, ఇళ్లకు మెష్ డోర్లు ఏర్పాటు చేసుకోవడం, దోమతెరలు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దాని ద్వారా దోమకాటును నివారించుకోవచ్చని, తద్వారా దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చన్నారు. అందరి సమిష్టి భాగస్వామ్యంతోనే దీనిని సాధించవచ్చని తెలియజేశారు. ర్యాలీలో పాల్గొన్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరియు వైద్య సిబ్బంది దోమల నివారణ చర్యలపై స్లోగన్స్ ఇచ్చుకుంటూ ర్యాలీ నగరంపాలెంలోని 3 బొమ్మల సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ శ్రావణ్ బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్సీడీ డాక్టర్ కెవి సుబ్బరాజు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ బి లక్ష్మణాయక్, న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ సుబ్బరాయణం, జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాసం మొత్తం అంటే ఈ నెల మొత్తం మనం డెంగ్యూ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఇప్పటి వరకు మన గుంటూరు జిల్లాలో 119 కేసులు డెంగ్యూ కేసులు వచ్చినాయి. అలాగే మలేరియా కేసులు చూసుకుంటే 3 కేసులు మాత్రమే వచ్చాయి. ఈ 119 కేసులు ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి, గుంటూరు అర్బన్లో ఉన్నాయి. సో ఇది ఈ కార్యక్రమం అంటే ఈ డెంగ్యూ నుండి మనం విముక్తి పొందాలంటే నివారణ మెయిన్ ప్రధానం అన్నమాట. నివారణ ఒక్కటే మార్గం దానికి. ఎందుకంటే డెంగ్యూ వచ్చిన తర్వాత ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది లేదు. అందుకని దీంట్లో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం, వాళ్ళ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. ప్రతిదీ మరి మలేరియా దోమలు చూసుకుంటే అది మురుగునీటిలో పెరిగే దోమ, కానీ డెంగ్యూ దోమ చూసుకుంటే అది మంచినీటిలో పెరిగే దోమ. సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, ముందుగా ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది ప్రజలకి అవగాహన చేసే నిమిత్తం మనం ఈ నెలంతా కూడా డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు జరుపుకోవటం జరుగుతుంది. మనకి దోమలు పెరిగిన తర్వాత మనం దాన్ని నివారించే కన్నా దోమ పిల్ల దశలో ఉండగానే నివారించడం చాలా ఈజీ. దీని గురించి మనకి డ్రై డే, ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము పొడి రోజు కింద చేసుకున్నట్లయితే మనకి పెద్ద దోమ తయారవ్వకుండా, తద్వారా దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి. దోమలు సర్వసాధారణంగా మనకి ఇళ్లలో రుబ్బురోల్లో కానీ, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాన్లో కానీ, మనం తాగి పాడేసిన ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ, డిస్పోజబుల్ గ్లాసుల్లో కానీ, లేకపోతే మనకి పూల కుండీలు ఉంటే పూల కుండీ ఉండే ట్రేలో. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆదేశాల మేరకు నెహ్రూ నగర్, బుచ్చయ్య తోట ప్రాంతాలలో పెన్షన్ల పంపిణీ చేశారు. గత చేతకాని పాలనలాగా ఇచ్చిన మాట తప్పి విడతల వారీగా పెంచడం కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం గత 3 నెలల నుంచి పెంచిన పెన్షన్తో కలిపి 7000 రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, 55వ వార్డు ప్రెసిడెంట్ మేకపోతుల సోమశేఖర్ గౌడ్, పాటిబండ్ల బలరాం, దాసరి రావణ్, జనసేన నాయకులు యద్దాల హేమచంద్ తదితరులు పాల్గొన్నారు.
చెప్పాలి గట్టిగా. వాడు 3,000 కదా ఇచ్చింది, మనం 4,000 చేస్తామన్నా బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలల 1,000 చొప్పున 3,000 ప్లస్ ఈ నెల 4,000 మొత్తం కలిపి ఆయన చెప్పిన ప్రకారం మాట ప్రకారం 7,000 చంద్రబాబు గారు ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గల నాట్కో భవనంలో ఆంధ్రప్రదేశ్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణాపురపు సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న గత ప్రభుత్వం అందులో దంత విభాగాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. కోవిడ్ అత్యవసర సమయంలో రోగుల ప్రాణరక్షణ కోసం అన్ని విభాగాలతో పాటు డెంటిస్టుల విభాగం కూడా ఉన్నతమైన వైద్య సేవలు అందించిందని అన్నారు. అప్పటి ప్రభుత్వం మిగిలిన విభాగాలకు ఇచ్చినట్లు సర్వీస్ వెయిటేజ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. కానీ దంత వైద్యులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ప్రస్తుత ప్రభుత్వం చేయకుండా రాష్ట్ర జనాభాకి అనుగుణంగా డెంటిస్టుల నియామకాలు జరపాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహర్ష, రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ ప్రసాద్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ డెంటిస్ట్రీని అనేక విధాలుగా నెగ్లిజెన్స్ గురవుతుంది. కోవిడ్లో కూడా డెంటిస్టులు అందించిన సేవలు మనందరికీ తెలిసిన విషయమే. ఈ మెడికల్ విభాగంలో ఎన్నో ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అవనివ్వండి, నర్సింగ్ అవనివ్వండి, అందరికీ న్యాయం జరిగింది, ఒక్క డెంటిస్టులకి తప్ప. మా కార్యాచరణ ఎలా ఉండాలి, మాకు సంబంధించిన ఈ నెగ్లిజెన్స్ని మేము ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక యాక్షన్ ప్లాన్ గురించి ఈరోజు రాష్ట్ర కార్యవర్గం మొత్తం సమావేశం అవ్వడం జరిగింది. మా ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది దాని గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో. దాంతోపాటుగా ఏ విధంగా మనం ముందుకెళ్తే ఈ డెంటిస్టులకు సంబంధించిన సమస్యలన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం వస్తుందనే దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ ఫోకస్డ్గా ఉందని చెప్పేసి నమ్ముతూ మా ఈ విన్నపాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా స్వీకరిస్తారని, మాకు తగిన న్యాయం చేస్తారని మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పొత్తూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ లబ్ధిదారులకు నాయకులే సేవకులుగా ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ డబ్బులు అందిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ రాజకుమారి, ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు, రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. శ్రీనివాసరావు తోటలో టొబాకో అసోసియేషన్ హాల్లో సోమవారం 8వ జీఎస్టీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని అన్నారు. దేశంలో అతిపెద్ద సంస్కరణ జీఎస్టీనేనని, దాని అమలుతో పన్నుల రంగంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఈ సమావేశానికి సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జీఎస్టీ అడిషనల్ కమిషనర్లు జి రామకృష్ణ యాదవ్, ఉపేంద్ర కుమార్ ధ్రువ్, అసిస్టెంట్ కమిషనర్లు రవికుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. Not only GST Day, today we are celebrating the Doctors Day. Today we are celebrating the CS Day. In fact, today we are going to replace many acts
which were done by the British. For example, IPC, Indian Penal Code, 1860, and Indian Evidence Act, 1870, CRPC, 1973. So these very old acts are being replaced, and today we are going to have Bharatiya Nyaya Sahita. So we are going to have new acts from today onwards. So July 1st, in that way, is known for reforms, either in the criminal laws, civil laws, or taxation laws. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో స్టాటిస్టిక్స్ డే సందర్భంగా హిందూ కాలేజ్ అండ్ నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగాల ఉమ్మడి ఆధ్వర్యంలో డిగ్రీ స్టాటిస్టిక్స్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. తొలుత కళాశాల స్టాటిస్టిక్స్ విభాగాధిపతి డాక్టర్ విశ్వం మాట్లాడుతూ స్టాటిస్టిక్స్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కళాశాల అధ్యాపకులు శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర స్టాటిస్టిక్స్ విభాగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినోత్సవమైన జూన్ 29వ తేదీన నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా ఎస్ఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ రంగాలలో ఉపాధి పొందవచ్చో తెలిపారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది రాజశేఖర్, చంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు. ఎకనమిక్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ యాజ్ టుడే, దట్ ఈస్ 29th of June every year, declared as National Statistics Day. Once Statistics Day అనేటప్పటికీ ఒక విధమైన ఆనందంగా ఉండేది. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ మీద ఉపయోగం అనేది అడ్వాంటేజ్ చాలా మర్చిపోయినారు. వీళ్ళందరూ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నసీర్ అహ్మద్ ఆదేశాలతో 5వ నంబర్ సచివాలయం 1వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ మహిళా ఉపాధ్యక్షురాలు మువ్వా శైలజ, వార్డు నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ పెన్షన్ కానుక పండుగ వాతావరణం ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంటింటికి కూడా అంటే వృద్ధులు, దివ్యాంగులు, మళ్ళీ వితంతువులకు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ వాతావరణం ఎంత కోలాహలంగా ఉందంటే చాలా ఆనందోత్సాహాల్లో ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ముందు జరగబోతాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా 7,000 మొన్నటి వరకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 పెంచారు. ఈ 3 నెలలకు ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీస్ ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శ్రీ భాస్కర్ ఆయుర్వేద హాస్పిటల్ మరియు పంచకర్మ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ భాస్కర్, డాక్టర్ లక్ష్మీ శ్రావణితో పాటు ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఆయుర్వేదం యొక్క విశిష్టతను డాక్టర్లు ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్లో మన కాలేజీని ఎన్నుకొని మన మధ్యకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయుర్వేద విద్య అనేది పురాతనమైన వైద్యము, అది భారతదేశం సంబంధించిన వైద్యము. నిజంగా ఈ రోజుల్లో ఆయుర్వేద వైద్యం అనేది ఎక్కువగా కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా నిర్మూలించడానికి, మహిళలకు సంబంధించిన వ్యాధుల నిర్మూలనలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తర్వాత వాటి వల్ల మంచి ఫలితాలు కూడా చూస్తున్నాం. మేము అందరూ కూడా ఈ భారతీయ వైద్యాన్ని చక్కగా ఉపయోగించుకొని ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలనేటటువంటి భావనతోటి ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్, బాలికలకి
ఉచితంగా ఆయుర్వేద మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నవోదయం పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీకి సేవలందించేందుకు ముందుకు వచ్చిన వ్యక్తులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నవోదయం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు ఆవిర్భవించిందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నలకా విజయరాజు తెలిపారు. నవోదయం పార్టీ కక్షా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ఎక్కడ ప్రజలకు సమస్యలు ఉంటే అక్కడ నిలబడి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీలోకి చేరిన సభ్యులు కూడా తాము ఎందుకు ఈ పార్టీలోకి వచ్చామో వివరించారు. ప్రజా సమస్యలు ఏ సమస్య మా దృష్టికి వచ్చినా పోరాడతాం. అలాగే ప్రభుత్వానికి మేము ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాం. గత ప్రభుత్వం కట్టించిన భవనాలను ఈ ప్రభుత్వం కొలుతాం, ఈ ప్రభుత్వం కట్టించిన భవనాలను వచ్చే ప్రభుత్వం కొలుతాం. ఇది ఎవరి సొమ్ము కాదు, ప్రజల సొమ్ముతో కట్టిన భవనాలు. ఏ పార్టీ కట్టినా సరే అది ప్రజల సొమ్ము, ఎవరింట్లోకి తీసుకొచ్చి పెట్టిన డబ్బు కాదు. అలాగే ఆ భవనాలని ఏదైనా మంచి పనికి ఉపయోగించాలి కానీ కూల్చివేసే ఆలోచన ఏ ప్రభుత్వమైనా మానుకొని ప్రజాధనాన్ని వృధా చేయకూడదని సూచిస్తున్నాం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 56వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. 3000 నుంచి 1000 రూపాయలు ఎట్ టైం పెంచి 4000 పెన్షన్ ఇస్తాను మా గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకి చెప్పారు. ఆ మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాగానే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల ఏరియర్స్ కలిపి మొత్తం కూడా 4000 ప్లస్ ఈ నెల కూడా పెంచి 4000 ప్లస్ 3000 ప్లస్ 4 కలిపి 7000 రూపాయలని ఈరోజు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వబడుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజున లబ్ధిదారులందరూ కూడా ఆనందంగా వాళ్ళకి వస్తున్నట్టు 7000 రూపాయలు తీసుకుంటున్నారు. కమిషనర్ కీర్తి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అందిన ఫిర్యాదులు, అర్జీల పరిష్కారంపై విభాగాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరాపై అందే ఫిర్యాదులు, అర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని, త్రాగునీటిని నిర్మాణ పనులకు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నల్లపాడు ఎస్సీ కాలనీలో వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 27వ డివిజన్ అధ్యక్షులు ప్రఖ్యాత్, ఉపాధ్యక్షులు చుక్కా అంబేద్కర్, కార్యదర్శి నాగరామయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి నాగరామయ్య, గ్రామ పెద్దలు విపర్ల మత్తయ్య, దాసరి అనిల్, దాసరి జయరాం, కరి చైతన్య, కోపూరి సంసం తదితరులు మాట్లాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.